ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దిన వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఇక్కడ మనము వెంటనే అనే పదము చూస్తున్నాం. యేసుప్రభు శిష్యులు యేసుప్రభును దోణిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడగానే గమ్యానికి చేరారు. శిష్యులు మాత్రమే ఒకరోజు మరి కపెర్నహూమునకు వెళ్తూ ఉన్నారు. దోణి ఎక్కి బయలుదేరారు. మరి ఆ దోణిలో ప్రభు వారితో కూడా లేడు. అప్పుడు పెద్ద గాలి విసిరి సముద్రము పొంగుచూ ఉండింది. అప్పటికి చీకటి కూడా పడింది. యేసు ప్రభు తమతో లేని ప్రయాణం వారికి కష్టంగా ఉంది. చీకటి ఉంది, ఏమీ కనిపించడం లేదు. దానికి తోడు గాలి, సముద్రపు పొంగు. దోణి మునిగిపోవచ్చు. కష్టపడుతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. వారు అప్పటికి 2 కోసులు మాత్రమే దోణి నడిపించారు. వారు ఇబ్బందిలో ఉన్నారని ప్రభువుకి తెలుసు కనుక నీళ్ల మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. కానీ చీకట్లో, గాలిలో, సముద్ర పొంగులో ప్రభువే వచ్చాడని గ్రహించలేక భయపడ్డారు. నేనే భయపడకుడని ప్రభువు చెప్పినప్పుడు వారికి ధైర్యం వచ్చింది. యేసుప్రభు మాటలు వారికి ధైర్యాన్నిచ్చాయి. వెంటనే దోణిలోనికి ఎక్కించుకున్నారు. ఇష్టంగా ఎక్కించుకున్నారని రాయబడింది. ప్రభువు మాతో ఉంటే చాలు అనుకున్నారు. ప్రభువు వారితో లేని ప్రయాణం ఎలా ఉంటుందో వారికి అర్థమైంది. ఎంతో కష్టంతో ఆ నావ నడపవలసి వచ్చింది. యేసుప్రభువు కూడా కొంత సమయం వారు ఒంటరిగా ఉండుటకు విడిచిపెట్టాడు. అంటే తాను వారితో లేని ప్రయాణం ఎలాగుంటుందో తెలియపరచటానికి. విడిచిపెట్టాడు అంటే వదిలేయలేదు. వారిని గమనిస్తూ సమయానికి ఆదుకున్నాడు. ఆ దోణిలో యేసుప్రభు ప్రవేశించగానే వెంటనే వారు వెళ్ళవలసిన ప్రదేశం వచ్చేసింది. వారు ప్రయాణించింది 2 కోసులే. కానీ యేసుప్రభు ఎక్కగానే గమ్యం వచ్చేసింది. కోసులు అంటే 6.5 to 8 కిలోమీటర్లు. బెత్సైదా నుంచి కపెర్నహూముకు వాళ్ళు వెళ్తున్నారు. వారి ప్రయాణం 13 కిలోమీటర్లు. మరి 1 గంట ప్రయాణం. ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంది. కానీ వెంటనే గమ్యం చేరారు. అంటే మంచి ప్రయాణం వారికి లభించింది. ప్రభు మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కష్టాలు అనుమతిస్తాడు. తానే మన దగ్గరకు వచ్చి వాటిని సరిచేస్తాడు. సరిచేసే వరకు మనం వేచి ఉండాలి. శిష్యులు దోణిలోనికి ప్రభుని ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. అంటే పూర్ణ మనసుతో దేవుని ప్రేమించిన వారికి తమ హృదయాల్లోనికి, జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించినప్పుడు అది సంతోష సమయం లేదా క్లిష్ట సమయమైనప్పటికీ ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. అడగక మునిపే ఆయన సొంత సమయంలో అన్నింటినీ మరి సరిచేస్తాడు. శిష్యులు మరి గాలి, చీకటి, సముద్ర పొంగు చూసి భయపడినట్లు మన పరిస్థితులను బట్టి ఒంటరి వారైపోయామని భయపడతాం. చీకటి అంటే క్లిష్ట సమయాలు, గాలి, శత్రు శోధన, సముద్ర పొంగు, దుఃఖం, బాధ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. యేసుప్రభువే సహాయం చేసి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రస్తుతం యుద్ధంలో ఉన్నవారు, యుద్ధం చేస్తున్నవారు, తమ వారిని కోల్పోయిన వారు, గాయపడిన వారు, సమస్తము కోల్పోయిన వారు, జీవితాలు తారుమారైన పరిస్థితి, అగమ్య గోచరం, గమ్యం తెలియని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరి ఇతర దేశాలలో చిక్కుకొని మరి తమ సొంత వారికి దూరంగా ఉన్నవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రతి మనిషికి మరి ప్రభువు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రభువును ఆశ్రయిస్తే, ప్రభు వైపు చూస్తే, అడిగితే తప్పక సహాయం లభిస్తుంది. అడిగి ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికమైన సమాధానం ప్రభు సహాయం చేయగలడు. దావీదు చెప్పినట్లు, గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ దేవుడు విజయమిస్తూ వచ్చాడు. నేడు ప్రతి ఒక్కరి జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంలో, సంఘంలో గాలి, తుఫానులు, సముద్ర పొంగు వంటి పరిస్థితులు, వాటిని అణిచివేయగల శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. యెషయా 1:26 మరి చూసినప్పుడు ఆయనే మన నెమ్మది కలుగజేసే దేవుడు. మునుపున్నట్టు న్యాయకర్తలను, ఆలోచనకర్తలను అనుగ్రహించి పరిస్థితులను సెట్ చేసేవాడుగా ఉంటున్నాడు. మన నేటి దినాల్లో దేవుని ప్రజలకు కూడా ఎంతో హింస కలుగుతుంది. కానీ ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి చెప్పినట్లుగా 12వ వచనంలో
ముందే ఇలా జరుగుతుందని చెప్పాడు కదా! జరిగినప్పుడు సంతోషించమన్నాడు. ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికమగుతుంది అన్నాడు. పర్సిక్యూట్ చేయబడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు. చూడడం లేదని అనుకునేది అవివేకం. లేఖనములు నెరవేరవలసిందే కదా! మరి 2 కోసులు శిష్యులు వదిలి మరి తిరిగి కలుసుకున్న రీతిగా మరి మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమునిచ్చేదనని వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత కాలమందు ఓర్చుకొనుట కష్టంగా ఉన్న ముందున్న బహుమానం కొరకు ఓపికతో ఈ జీవితం కొనసాగించి ప్రభు నాతో ఉన్నాడనేటటువంటి దృఢ విశ్వాసం పెంచుకొని మరి అలా ముందుకు కొనసాగినప్పుడు ప్రయాణంలో మనకి అలసట ఉండదు. అప్పుడు మరి ప్రభు మనము పిలిచినప్పుడు వెళ్ళాలి, లేదా రాకడ వచ్చినప్పుడు ప్రభువును ఎదుర్కొనే సిద్ధపాటు కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం, ప్రభు మనతో ఉన్నాడనే విశ్వాసం మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రయాణం ఎంతో సుఖప్రదంగా ఉంటుంది, జయవంతంగా ఉంటుంది. ఎంతటి చీకటినైనా గాలినైనా ఎగిసిపడే సముద్ర పొంగునైనా అణచివేయగల శక్తిమంతుడు మన ప్రభు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, అధిక శక్తి సంపన్నుడు. రానాడు శిష్యులు నావలో ఎక్కించుకున్నారు. ఇష్టంగా అయినాడు జీవితం అనే మన నావలోనికి యేసు ప్రభువును ఇష్టపూర్తిగా ఆహ్వానిస్తే రక్షణ దయచేసి హృదయంలోని జీవితంలోని అలజడిని అంతా తీసివేసి కృపాక్షేమములు దయచేస్తాడు. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక.